కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంకన్ టీంల మధ్య జరిగినటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఓడిపోయే స్థితి నుంచి శ్రీలంకన్ టీం చాలా గొప్పగా పోరాడి ఈ మ్యాచ్ని అయితే డ్రా చేసుకోగలిగింది. శ్రీలంకన్ టీం ఈ మ్యాచ్ ఓడిపోకుండా డ్రా చేసుకోగలిగడానికి గల ప్రధాన కారణం ఆ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సోనాల్ దినుషా. అతని యొక్క పోరాటానికి శ్రీలంకన్ టీం యొక్క లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సహకారంతో ఘోర ఓటం నుంచి తప్పించి ఈ మ్యాచ్ని అయితే డ్రా చేసుకునేలాగైతే చేశారని చెప్పాలి. సో ఈ మ్యాచ్లో ఎదురయ్యేటువంటి ఘోర ప్రభావం నుంచి వీళ్ళందరూ కలిసికట్టుగా తప్పించి మ్యాచ్ని డ్రా చేసుకునేలాగైతే చేశారు. సో ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన మన టీమిండియా బ్యాటింగ్ అయితే తీసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన మన టీమిండియాకు ఆదిలోనే 37 పరుగుల వద్ద రాహుల్ రూపంలో తొలి వికెట్ని అయితే కోల్పోయింది. మొత్తంగా మన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు స్కోర్ని అయితే సాధించి ఇన్నింగ్స్ని అయితే డిక్లేర్ చేసింది. మన టీమిండియా యొక్క బ్యాట్స్మెన్లో దేవదత్ పడికల్ 117 పరుగులు, ధ్రువ్ జురెల్ 115 పరుగులు, పంత్ 63 పరుగులు, గిల్ 50, జైస్వాల్ 45, జడేజా 43 పరుగులతో రాణించి మన ఇండియాకి అయితే ఒక గొప్ప స్కోర్ని అందించారని చెప్పాలి. శ్రీలంకన్ టీం యొక్క బౌలర్స్లో ఫెర్నాండో 4 వికెట్లతో రాణించి చాలా అద్భుతంగా పోరాడాడని చెప్పాలి. ఇక ఇండియా డిక్లరేషన్ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి శ్రీలంకన్ టీం 290 పరుగులకైతే ఆల్అవుట్ అయింది. శ్రీలంక బ్యాటర్స్లో సోనాల్ దినుషా 103 పరుగులు, పసిందో 80 పరుగులతో రాణించి ఆ జట్టుకైతే 290 పరుగులు అయితే స్కోర్ని అందించారని చెప్పాలి. మన బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ 3, సుతార 3 వికెట్లతో రాణించి శ్రీలంకన్ టీంను 290 పరుగులకైతే కట్టడి చేశారు. ఇక మొదటి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆల్అవుట్ అయి 203 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ ప్రారంభించినటువంటి శ్రీలంకన్ టీం డే 4 ముగిసేసరికి 265 పరుగులకు 6 వికెట్లను అయితే చేజార్చుకుని ఈ మ్యాచ్ ఓడిపోయే అంచుల్లో అయితే నిలిచిందని చెప్పాలి. ఈ పరిస్థితిని చూసిన వారందరికీ ఏంటంటే ఇంకా డే 5 మొదటి సెషన్లోనే శ్రీలంకన్ టీంకి మిగిలినటువంటి 4 వికెట్లను అయితే తీసి ఇండియా ఘన విజయం సాధిస్తుందని అందరూ అయితే ఆశించడం జరిగింది. బట్ అందరూ అనుకున్నటువంటి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్ హీరో అయినటువంటి సోనాల్ దినుషా మరొక్కసారి ఇండియా యొక్క విజయానికి అయితే అడ్డుగోడగా నిలిచాడని చెప్పాలి. ఇతను కూడా రెండో ఇన్నింగ్స్లో ఏంటంటే 133 పరుగులతో రాణించి ఇండియాతో ఎదురయ్యేటువంటి పరాభవానికి అడ్డుగోడగా నిలబడి శ్రీలంకన్ టీం ఓడిపోకుండా మ్యాచ్ను కాపాడాడనే చెప్పాలి. శ్రీలంకన్ టీం తన రెండో ఇన్నింగ్స్లో 429 పరుగులు అయితే సాధించి 9 వికెట్లను అయితే నష్టపోయింది. 9 వికెట్లను అయితే కోల్పోయి ఈ స్కోర్ అయితే సాధించారని చెప్పాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో సోనాల్కి తోడుగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 80 పరుగులతో రాణించినటువంటి పసింధు ఈ రెండో ఇన్నింగ్స్లో కూడా 92 పరుగులతో, అలాగే మెండిస్ 52 పరుగులతో, నువంతా 46 పరుగులతో రాణించి చక్కని సహకారం అయితే అందించి ఒక గౌరవప్రదమైన స్కోర్ని అయితే సాధించేలాగైతే తోడ్పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా లంక టైలాండర్స్ అద్భుతంగా పోరాడి సోనాల్కి చక్కని సహకారం అందించి మ్యాచ్ ఘోరంగా ఓడిపోయేటువంటి స్థితి నుంచి డ్రా ఎలాగైతే చేశారని చెప్పాలి. ఈ మ్యాచ్ యొక్క డ్రా ద్వారా ఏంటంటే ఇండియా 1-0తో సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. కానీ ఈ మ్యాచ్ని అయితే డ్రా చేసుకోగలిగింది. మొత్తంగా ఏంటంటే గెలిచేటువంటి స్థితి నుంచి మ్యాచ్ అయితే డ్రా యొక్క సిచ్యువేషన్కి అయితే వీళ్ళు అద్భుతంగా తీసుకెళ్లారని చెప్పాలి. సోనాల్కి ఈ మ్యాచ్ యొక్క డ్రా ద్వారా ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే దక్కింది. దేవదత్ పడికల్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే దక్కింది. మొత్తంగా ఈ సిరీస్ చాలా అద్భుతంగా అయితే జరిగిందని చెప్పాలి. ఇందులో ఏంటంటే యాదృచ్ఛికం 2 టెస్టులు కూడా ఏంటంటే డే 5 వరకు అయితే కంటిన్యూ చేసి చక్కని థ్రిల్లింగ్ మ్యాచెస్ని అయితే అందించాయి. ఇలాంటి సిరీసెస్ ఇంకా మురుముందు ఇంకా రావాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా